సూరతుల్ ఫుర్ఖాన్ సూర నంబర్ 25 ఆయత్ నంబర్ 61 62 నేను ఇప్పుడు మీ ముందు తిలావత్ చేశాను. ఈ ఆయతులో ఈ రెండు ఆయతులలో అల్లాహు తఆలా మనకు ఇచ్చినటువంటి గొప్ప సందేశాన్ని మనం గ్రహించే అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాము. అయితే ఈరోజు కార్యక్రమం చాలా ముఖ్యమైనది, సండే స్పెషల్ ప్రోగ్రాం. ఇందులో ముగ్గురు వక్తలు ప్రసంగించనున్నారు. మొదటి అంశం నాకు ఏదైతే ఇవ్వడం జరిగినదో నూతన సంవత్సర వేడుకలు. ఈ అంశంపై ప్రసంగించడానికే నేను సూరతుల్ ఫుర్ఖాన్లోని ఆ ఆయతులను ఎన్నుకున్నాను. వాటి యొక్క అర్థభావాన్ని నేను మీకు ఇప్పుడే ఇన్షాఅల్లా తెలియజేస్తాను. ఈ ఆయతులలో ఉన్నటువంటి భావం మన రోజువారీ జీవితంలో మనం అర్థం చేసుకోవడం ఎంత ముఖ్యమో అది కూడా తెలుసుకుందాము. మరియు నూతన సంవత్సర వేడుకలకు ఎక్కడ ఏ సందు ఉంది అనే విషయాన్ని కూడా పరిశీలిద్దాము. అల్లాహు తఆలా సూరతుల్ ఫుర్ఖాన్లోని ఈ రెండు ఆయతులలో తబారకల్లదీ జఅల ఫిస్ సమాఇ బురూజా వజఅల ఫీహా సిరాజన్ వకమరన్ మునీరా. తబారకల్లదీ, అల్లాహ్ చాలా శుభములు గలవాడు, చాలా శుభములు గలవాడు. ఎవరు? ఏ అల్లాహ్ అయితే ఆకాశంలో బురుజులను నియమించాడు, ఏ అల్లాహ్ అయితే ఆకాశంలో బురుజులను నియమించాడో ఆ అల్లాహ్ చాలా శుభాలు గలవాడు. ఎంతటి శుభాలు గలవాడు? దాని యొక్క వివరణ వేరే సందర్భంలో తెలుసుకుందాము. కానీ మన అంశానికి సంబంధించిన విషయం ముందుకు వస్తుంది, మీరు గమనించగలరు. వజఅల ఫీహా సిరాజం వకమరన్ మునీరా. అందులో ప్రజ్వలమైన దీపాన్ని, ప్రకాశింపజేసే అటువంటి దీపాన్ని మరియు కాంతివంతమైనటువంటి చంద్రుణ్ణి ఆవిష్కరించాడు. ఈ సూర్య చంద్రుల వాటి యొక్క నడక, అవి ఏ తమ యొక్క కక్షలో తిరుగుతూ ఉన్నాయో దానివల్ల ఏమవుతుంది? రాత్రి పగలు అనేది మనం చూస్తూనే ఉంటాము. అయితే దాని గురించి ఆయత్ నంబర్ 67లో తెలిపాడు. వహువల్లదీ, ఆ అల్లాయే, జఅలల్ లైల వన్నహార ఖిల్ఫ, రేయింబవళ్లను ఒకదాని వెనుక ఒకటి వచ్చేలా చేశాడు. అయితే ఈ రేయింబవళ్ళు, రాత్రి పగలు ఒకదాని వెనుక మరొకటి వస్తున్నది మనం ప్రతిరోజు చూస్తున్నాము కదా. అయితే దాని ద్వారా మనం ఏమైనా గుణపాఠం నేర్చుకుంటున్నామా? దాని యొక్క హక్కు ఏముందో మనపై దాన్ని మనం నెరవేర్చే ప్రయత్నం చేస్తున్నామా? ఎందుకు? అల్లాహు తఆలా రాత్రి పగలును ఒక్కదానిక మరొకటి వచ్చేదిగా చేశాడు అని చెప్పిన వెంటనే ఏమంటున్నాడు? లిమన్ అరాద అన్ యذكر ఔ అరాద షుకూరా. ఇదంతా గుణపాఠం నేర్చుకునే వారి కోసం లేదా కృతజ్ఞతాపూర్వకంగా మసలుకోదలచిన వాని కోసం చేయబడింది. ఈ రాత్రి పగళ్ళు ఏవైతే వస్తున్నాయో ఇందులో మనకు ఉన్నటువంటి గొప్ప గుణపాఠం ఏమిటి? రెండు విషయాలు అల్లాహ్ ఇక్కడ తెలుపుతున్నాడు. యذكر, హితోపదేశం తీసుకోవడం,
గుణపాఠం నేర్చుకోవడం మరియు కృతజ్ఞత భావంతో జీవితం గడపడం, కృతజ్ఞత చెల్లించడం. ఇక్కడ ఒకవేళ మనం గమనించామంటే ఈ రేయింబ వల్ల ఒకదానికి వెనక ఒకటి రావడం, అల్లా ఏమంటున్నాడు, వహువల్లది, ఇలా ఒకదాని వెనక ఒకటి రావడం ఇది ఎవరు చేశారు? ఆ అల్లాయే, మనందరి నిజమైన సృష్టికర్త, ఆ ఏకైకుడిని, ఆ అల్లాహ్ను, ఆ నిజ సృష్టికర్తను మనం గ్రహించాలి, ఆ అల్లాహ్ను మనం గుర్తించాలి, ఆ అల్లాహ్ యొక్క ఆదేశ ప్రకారం మన జీవితం గడిపే ప్రయత్నం చేయాలి. అప్పుడే మనం నిజమైన రీతిలో అతని ముందు తల వంచి సంపూర్ణ కృతజ్ఞతా భావంతో మన జీవితం గడపగలుగుతాం. ఈ గొప్ప ఉద్దేశాన్ని ఎప్పుడైతే మరచిపోయామో, అంకెల మార్పును ఏదో గొప్ప విషయంగా భావించి మన సృష్టికర్త అయిన అల్లాహ్, ఏకైక నిజ ఆరాధ్యుడైన అల్లాహ్, అతని ఏకత్వాన్ని మర్చిపోయి అతనికి కృతజ్ఞత చెల్లించవలసిన ఒక అవసరం, విధి మనపై ఏదైతే ఉందో దాన్ని మర్చిపోయి అంకెల మార్పును ఒక గొప్ప విషయంగా భావించి వేడుకలు అని, సెలబ్రేషన్స్ అని, ఇంకా ఎన్నో రకాల దురాచారాలలోనే కాదు, అశ్లీలతలో, ఎన్నో రకాల బ్యాడ్ క్యారెక్టర్లలో, ఎన్నో రకాల దుష్ప్రవర్తనలకు ఈ రోజుల్లో మన యువత పాల్గొంటూ తమ ఇహలోక జీవితం, దీనితో పాటు ఈనాటి యువత అల్లాహ్ యొక్క ఈ గొప్ప సందేశాన్ని మర్చిపోయి కేవలం అంకెల ఒక మార్పు, దానిని ఏదో గొప్ప విషయంగా భావించి నూతన సంవత్సర వేడుకలు అన్న పేరుతో ఎలాంటి దురాచారాలకు, ఎలాంటి అశ్లీలతకు, ఎలాంటి చెడు నడతకు పాల్పడుతున్నారో దాని కారణంగా వారి ఇహలోక జీవితం పాడవుతుంది, పరలోక జీవితంలో నరకం అనుభవించాల్సి వస్తుంది అన్న విషయమే మర్చిపోతున్నారు. మన సృష్టికర్త అయిన అల్లాహ్ మన కొరకు సంబరాలు, ఆనందాలు, మన మనస్సు అన్ని రకాల టెన్షన్లకు ఏదైతే ఈ లోకంలోని విషయాల వల్ల గురి అవుతూ ఉంటుందో, కొంత ఆనందం పొందడానికి ఎన్నో మార్గాలు పెట్టాడు. వాటిని మనం అనుసరించాలి. కానీ ఇస్లాంకు వ్యతిరేకమైన విషయాల్లో పడి నూతన సంవత్సర వేడుకలు అన్న పేరుతో ఈరోజు జరుగుతున్న విషయాలు వాస్తవానికి సిగ్గుతో మన తల వంగిపోయే మాదిరిగా చేస్తున్నాయి. సోదర మహాశయులారా, రండి మనం తెలుసుకుందాము. నూతన సంవత్సర వేడుకలు మనం ముస్లింగా నమ్ముతున్నాము, విశ్వసిస్తున్నాము అంటే ఇవి చేసుకోకూడదు. నూతన సంవత్సర వేడుకలు, న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ మనం జరపరాదు. ఎందుకు? కొన్ని కారణాలున్నాయి. మీరు చాలా శ్రద్ధగా అర్థం చేసుకుంటానని ఆశిస్తున్నాను. మొదటి కారణం, ఇక్కడ మొదటిది అంటే నేను చెప్పే విషయంలో మొదటిది, అన్నిటికంటే ప్రధానమైనది అని భావం కాదు. కొన్ని సందర్భాల్లో కేవలం ఒక అంకెను మనం ప్రస్తావిస్తున్నాము, 1, 2, 3, 4 ఈ విధంగా కారణాలు తెలపడానికి. ఒక కారణం, ఈ రోజుల్లో న్యూ ఇయర్ సెలబ్రేషన్, నూతన సంవత్సర వేడుకలు అనేది ఎందరో జాతుల వద్ద,
ఎవరు ఏ మతాన్ని అవలంబిస్తున్నారో వారి వద్ద కేవలం ప్రజలే కాదు, ప్రభుత్వ పరంగా కూడా ఇది ఒక ఉత్సవంగా, పండుగ మాదిరిగా అయిపోయింది. పండుగగా దీనిని జరుపుకుంటున్నారు. అయితే మన ముస్లింలకు అల్లాహు తఆలా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ద్వారా సంవత్సరంలో 2 పండుగలు మనకు ఇచ్చాడు. ఆ పండుగల్లో మన కొరకు అల్లాహు తాలా ఏ శుభాలు, ఏ మేళ్లు అందులో ఉంచాడో వాటిని మనం గ్రహించామంటే, వాటిలో ఉన్నటువంటి లాభాలను మనం తెలుసుకొని వాటి ప్రకారంగా మనం ఆనందపడ్డామంటే, అది మన ఇహలోక సంబరాలు, సంతోషాలు, సుఖాలు, ఆనందాలే కాదు, పరలోకంలో కూడా ఎన్నో గొప్ప సుఖాలు, ఆనందాలకు కారణమవుతుంది. సంవత్సరంలో ఈ 2 పండుగలు అల్లాహ్ నిర్ణయించాడు. సహీ హదీస్ అబూ దావుద్లో ఉంది, 1134. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు, قد أبدلكم الله بهما خيرا منهما. ప్రవక్త ఎప్పుడైతే మదీనాలో వచ్చారో అక్కడి వారిని చూశారు. వారు అజ్ఞాన కాలపు 2 రోజులు పండుగగా జరుపుతున్నారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి చెప్పారు, قد أبدلكم الله بهما. ఆ 2 వాటికి బదులుగా మరో 2 రోజులు అల్లాహు తాలా మీ కొరకు మార్చి ఇచ్చేశాడు. ఖైరం మిన్హుమా. వారిలో ఆ 2 రోజుల్లో ఏవైతే మీరు అజ్ఞాన కాలంలో జరుపుకునేవారో వారిలో ఆ రెండిట్లో వాటిలో లేనటువంటి మేళ్ళు, శుభాలు, ఆనందాలు, అన్ని రకాల మంచితనాలు ఈ 2 రోజుల్లో ఉన్నాయి. యౌముల్ ఫిత్ర్ వయౌముల్ అద్హా. యౌముల్ ఫిత్ర్ అంటే ఈదుల్ ఫిత్ర్, సర్వసామాన్యంగా మనం రమదాన్ పండుగ అని అనుకుంటాము. వయౌముల్ అద్హా, ఈదుల్ అద్హా, బక్రీద్ పండుగ అని మనం అనుకుంటూ ఉంటాము. గమనించారా? ఇక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఈ హదీస్ ద్వారా అల్లాహు తఆలా మనకు 2 రోజులు పండుగకు ఏవైతే ఇచ్చాడో వాటిని తప్ప సంవత్సరపు ఇంకా 3వ పండుగ అని ఏదైనా మనం జరుపుకోవడం అల్లాహ్ ధర్మానికి వ్యతిరేకం చేస్తున్న వారమవుతాం. ఒకవేళ ఎవరైనా ఇది పండుగ కాదు, కేవలం ఒక సందర్భం, ఒక ఆనంద ఉత్సవం అని చెప్పుకున్నప్పటికీ మనం దీనిని జరుపుకోవడానికి, ఇందులో పాల్గొనడానికి అప్పటికి కూడా మనకు అనుమతి ఉండదు. ఎందుకు ఉండదు అంటే, ప్రవక్త మహానీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మనకు ఏ ధర్మం పరిచయం చేశారో, ఏ ధర్మాన్ని అల్లాహ్ మన కొరకు ఇష్టపడ్డాడో అందులో ఏ లోటు, ఏ కొరత ఉంచలేదు. ఇది క్రైస్తవుల మిథ్యా విశ్వాసాలు, మూఢ నమ్మకాలు, వారు ఏవైతే తమ ఉత్సవాలుగా 25 డిసెంబర్ అంతకంటే కొంచెం ముందు, ఆ తర్వాత నుండి జరుపుకుంటూ వస్తున్నారో, జనవరి 1 ఒక సంవత్సరం పూర్తయి మరో సంవత్సరం మొదలవడం, ఇది దానిలోని ఒక భాగం. ఇది వాస్తవానికి క్రైస్తవుల ఒక పండుగ. ఇందులో వారు అల్లాహ్తో సాటి గెలుపుతున్నారు. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం, మనం ఎవరైతే కుల్ హువల్లాహు అహద్ అల్లాహు లా ఇలాహ ఇల్లా హువల్ హయ్యుల్ ఖయ్యూమ్ అన్నటువంటి ఏకత్వ విశ్వాసం కలిగి ఉన్నామో, అల్లాహ్ ఏకైకుడు, ఏ అవసరం లేనివాడు, ఆయన పుట్టనివాడు, మరియు ఆయనకు ఎవరు పుట్టరు,
ఇలాంటి ఏకత్వపు విశ్వాసం కలిగిన మనం అల్లాహకు సంతానముంది, యేసు దేవుని కుమారుడు అనే వారి పోలికలు అవలంబించి షిర్క్ పనులకు ఎవరైతే చాలా ముందు తీసుకువెళ్ళి ఇలాంటి షిర్క్ పనులను ఎంతో బహిరంగంగా చేస్తున్నారో అలాంటి వాటికి తోడ్పడడం, అలాంటి పండుగలు జరుపుకోవడం, అలాంటి ఉత్సవాలు జరుపుకోవడం, అలాంటి సెలబ్రేషన్స్ లో పాల్గొనడం చిన్నగా ఆలోచించండి. ఎక్కడైతే కొందరు మీ మిత్రులు ఉన్నారో, ఏదైనా పార్టీ మరియు ఫంక్షన్ చేసుకుంటున్నారో, అక్కడ ఒకరిద్దరు నీ తల్లిని, నీ చెల్లెను చాలా చండాలంగా తిట్టిన వారు ఉండి ఆ ఫంక్షన్ లో వారు కూడా పాల్గొని ఉండేది ఉంటే అందులో నీవు పాల్గొనడం ఇష్టపడతావా? కనీసం మన బుద్ధి జ్ఞానాలకు ఈ విషయం అర్థమవుతుంది కదా. మన అందరి తల్లుల కంటే ఎంతో గొప్పవాడు ఆ సృష్టికర్త అయిన అల్లాహ్. ఎలాంటి సంతానము లేదు ఆయనకు, ఇది స్పష్టమైన విషయం. ఇంకా నిజంగా బల్ల గుద్ది చెప్పాలంటే ఈ లోకంలో ఎవరెవరు ఏ ధర్మాన్ని, ఏ మతాన్ని నమ్ముతూ మాకు కూడా ఒక దైవిక గ్రంథం, ఆకాశ గ్రంథం, పవిత్ర గ్రంథం, పరిశుద్ధ గ్రంథం ఉంది అని నమ్ముతున్నారో వాటిలో కూడా ఇలాంటి ఏ ఆధారం లేదు. అల్లాహకు సంతానం అని, యేసు ఈసా అలైహిస్సలాం దేవుని కుమారుడని ఏ ఒక్క స్పష్టమైన ఆధారం లేదు. ఇందులో అనుమానం పడవలసిన లేదు, ఖచ్చితంగా చెబుతున్నాము. సూరతుల్ ముమినూన్ చివరి చదవండి. ومن يدع مع الله إلها آخر لا برهان له به. ఎవరైతే అల్లాహ్తో పాటు ఇతరులను ఆరాధిస్తున్నారో వారి వద్ద ఆ షిర్క్ కు సంబంధించి ఎలాంటి ఆధారం లేదు. అరే వారు మరి తమ పుస్తకాలు తీసి చూపిస్తారు కదా అని కొందరు భ్రమలో పడుతున్నారు. ఇది వాస్తవానికి తప్పుడు భావాలు ఏదైతే తీసుకొని చెబుతున్నారో వాటికి కొందరు ప్రభావితులైపోతున్నారు. లేదా తమకు సూరతుల్ ముమినూన్ చివరిలో ఉన్నటువంటి ఇంకా ఈ భావం గల ఆయతులు ఖురాన్లో ఎన్నో సందర్భాలు ఉన్నాయి, వాటి గురించి ఖచ్చితంగా తెలియకుండా వారికి తెలిసి లేదు గనక వారు ఇలాంటి వారి భ్రమతో కూడిన మాటలకు ప్రభావితులవుతారు కావచ్చు. కానీ వాస్తవానికి ఏ కాలంలో కూడా ఏ ప్రవక్త కూడా ఇలాంటి షిర్క్ మరియు ఇలాంటి అల్లాహ్పై తప్పుడు మాటలు చెప్పలేదు. సర్వ ప్రవక్తలను మనం గౌరవించే వాళ్ళం, విశ్వసించే వాళ్ళము. ఏ ఒక్కరిని కూడా లా నుఫర్రిఖు బైన అహదిం మిర్ రుసులి, ప్రవక్తలలో ఏ ఒక్కరిని కూడా మేము విభజించి కొందరిని నమ్మడం కొందరిని నమ్మకపోవడం అలా చెయ్యము. సర్వ ప్రవక్తల నినాదం ఒకటే, వారందరి దావా మరియు ప్రచారం ఒక్కటే. ఏమిటి? అని'బుదుల్లాహ్ వజ్తనిబుత్ తాగూత్ మాలకుం మిన్ ఇలాహిన్ గైరుహు మత్తఖదల్లాహు మిన్ సాహిబతిన్ వలా వలద్. చాలా స్పష్టంగా ఈ విషయాలు ఉన్నాయి. మనం చదివి ఈ విషయాలను అర్థం చేసుకోవాలి. అల్లాహ్కు సంతానం ఉంది అని అనడం ఇది ఎంత ఘోరమైన, ఎంత పెద్ద సమస్య అంటే, ఎంత పెద్ద భయంకర విషయం అంటే, ఒకవేళ మనుషులు చెప్పే ఈ మాట గనక ఆకాశాలకు అర్థమవుతే తకాదు సమావాతు యతఫత్తర్, ఆకాశాలు బ్రద్దలైపోతాయి. ఈ మాటను విని భరించలేవు.
కానీ అల్లాహ్ అల్లాహ్ ఇలాంటి మాటలు విని కూడా ఓపిక వహిస్తున్నాడు. ఇలాంటి మాటలు చెప్పేవారు సన్మార్గంపై రావడానికి ప్రయత్నం చేస్తే సన్మార్గం కూడా వారికి ప్రసాదిస్తున్నాడు. ఎవరైనా బుద్ధి జ్ఞానాలతో అర్థం చేసుకోకుంటే ఇహలోకంలో ఇక్కడ తప్పించుకున్న పరలోకంలో శిక్షను తప్పించుకోలేరు. అయితే రెండో కారణం, ఈ న్యూ ఇయర్ సెలబ్రేషన్ అన్నది అల్లాహకు సంతానం ఉంది అన్నటువంటి వేడుకల పరంపరలో జరుగుతున్న ఒక విషయం. ఇలాంటి ఘోరమైన పాపానికి ఒక ముస్లిం, అల్లా యొక్క విధేయుడు ఎలా పాల్పడగలుగుతాడు? గమనించు. మూడవ కారణం, ఇలాంటి విషయాలు, ఇలాంటి ఉత్సవాలు, న్యూ ఇయర్ సెలబ్రేషన్స్, నూతన సంవత్సర వేడుకలు మనం జరుపుకోరాదు అన్న దానికి మూడవ కారణం ఏమిటంటే, ఇది వేరే జాతుల, వేరే మతస్థుల ఒక చిహ్నం, ఒక ప్రత్యేక గుర్తు అయిపోయింది. ఇందులో ఏమైనా సందేహం ఉందా? నూతన సంవత్సర వేడుకలు అనేది వేరే మతస్థుల, వేరే జాతుల వారి ఒక ప్రత్యేక పని, వారి యొక్క చిహ్నం, గుర్తుగా అయిపోయింది. ఇది షాయిరుల్లా నుండి ఎంత మాత్రం కాదు, షాయిరుల్ కుఫ్రులో అయిపోయింది. ఇక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం హదీస్ అబూ దావూద్లో, ముస్నద్ అహ్మద్లో ఎప్పుడైనా గమనించారా? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు, మన్ తషబ్బహ బికౌమిన్ ఫహువ మిన్. ఎవరైతే ఇతరుల పోలికను అవలంబిస్తారో వారి గతి వారితోనే అవుతుంది. అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్. ఎంత ఘోరమైన విషయము గమనించండి. ఈ ఘోరమైన ఈ పాపాన్ని ఎంతో మంది ముస్లింలు, యువకులు, యువతులు, కాలేజీల్లో చదివేటువంటి స్టూడెంట్స్ ఇంకా గ్రహించడం లేదు. వాస్తవానికి ఇది మనల్ని ఎంత ఘోరమైన ప్రమాదంలో పడవేస్తుందో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఈ మాట ద్వారా మనం గ్రహించగలుగుతాము. ఫలైస ఫహువ మిన్హుం, అతడు వారిలో కలిసిపోతాడు. ప్రవక్తతో నీ సంబంధం ఉండదు, ప్రవక్తతో నీ సంబంధం తెగిపోతుంది అన్నటువంటి భయం నీకు ఉందా? ఈ రోజుల్లో కొంచెమైన బుద్ధి జ్ఞానాలు గలవాడు, తన అమ్మ నాన్నను గౌరవించేవాడు, నాకంటూ ఒక ఫ్యామిలీ ఉంది, నేను ఫలానా ఫ్యామిలీ, ఫలానా తెగ, ఫలానా కులానికి సంబంధించిన వాడిని అన్నటువంటి కొంచెమైన అవగాహన ఉందో, తల్లిదండ్రులకు అవమానం కలిగించే, తన కులం తెగకు చెడ్డ పేరు వచ్చే పనుల్లో పడడు కదా. మరి నీవు ముస్లిం అని అనుకుంటున్నావు, అల్లా యొక్క దాసునివి అని అనుకుంటున్నావు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ఉమ్మతి అని అనుకుంటున్నావు. ఇతరులకు ప్రత్యేకంగా ఉన్నటువంటి ఒక పనిలో, ప్రవక్త విధానానికి వ్యతిరేకమైన విషయంలో నీవు ఎలా జోక్యం చేసుకుంటున్నావు, ఎలా పాలు పంచుకుంటున్నావు? నీ యొక్క విశ్వాస రేషము, రోషము, నీ యొక్క విశ్వాస గైరత్, నీ యొక్క విశ్వాసం యొక్క బలం ఎక్కడ నశించిపోతుంది? ఎప్పుడైనా ఆలోచిస్తున్నావా? ముస్నద్ అహ్మద్లో వచ్చిన హదీస్ను గమనించు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, వజుఇల ذుల్లు వస్సగారు అలా మన్ ఖాలఫ అమ్రీ. ఎవరైతే నా ఆదేశాన్ని ధిక్కరిస్తారో వారిపై అవమానం, పరాభావం మరియు వారి యొక్క అధోగతి స్థితికి వారి చేరుకోవడం ఖాయమవుతుంది. అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్. ఈ రోజుల్లో ఇంతమంది కోట్ల సంఖ్యలో మనం ఉండి కూడా మనం ఎన్నో చోట్ల అవమానానికి గురి అవుతున్నామంటే
మనది ఆధిపత్యం కాకుండా అధోగతికి మనం గురి అవుతున్నామంటే ఈ హదీసు ద్వారా కనీసం మనం అర్థం చేసుకుంటున్నామా? ముస్నద్ అహ్మద్ వాల్యూమ్ 9 పేజ్ నంబర్ 126లో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఈ విషయం ఉంది. ఈ నూతన సంవత్సర వేడుకలు, న్యూ ఇయర్ సెలబ్రేషన్ అని ఏదైతే మనం చేసుకుంటామో, జరుపుకుంటామో, పాలు పంచుకుంటామో, అందులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఎన్ని ఆదేశాలను మనం ధిక్కరిస్తున్నామో, ఎప్పుడైనా నిశ్చింతగా ఏకాంతంలో ఉండి అల్లా భయాన్ని కొంచెం తన మనసులో చోటు ఇచ్చి ఆలోచిస్తున్నావా? ఇంకా చెప్పుకుంటూ పోతే నూతన సంవత్సర వేడుకల్లో ఒక ముస్లిం పాల్గొనకూడదు. ఇది సర్వసామాన్యంగా దీన్ని పాల్గొనడాన్ని కొందరు గొప్పగా భావిస్తారు. కానీ వాస్తవానికి ఇది గొప్పతనం కాదు, ఇది అవమానకరం, ఇది అధోగతికి గురి చేసే చాలా ప్రమాదకరమైన విషయం. ఇంకా 4వ కారణం ఒకవేళ మనం గ్రహిస్తే ఇకనైనా దీన్ని మనం విడనాడాలి. ఏంటి 4వ కారణం? నూతన సంవత్సరం అని ఏదైతే మనం అంటున్నామో, ఒక కొత్త సంవత్సరంలో ప్రవేశిస్తున్నాము అని ఏ వేడుకలు జరుపుకోవాలి అని అనుకుంటున్నావు, ఒక్కసారి ఆలోచించు. ఏ అల్లా నీకు వయసు ఇచ్చాడో, నీవు ఇప్పుడు ఏ వయసులో ఉన్నావో, ఒక సంవత్సరం కొత్తది వచ్చినందుకు, అందులో ప్రవేశించినందుకు నీవు ఏదైతే సంబరపడాలి అని, సంతోషంలో గడపాలి అని, ప్రపంచంలో జరుగుతున్న మంచి చెడు విచక్షణ లేకుండా అందులో పాల్గొనాలని ఏదైతే నీవు చూస్తున్నావో, ఆలోచిస్తున్నావో, ఒక్కసారి ఆలోచించు. నీ జీవితంలో, నీ వయసులో ఒక సంవత్సరం తగ్గిపోయిందా, లేక ఇంకా నీవు ముందుకు ఎదిగినావా? ఎదుగుతున్నావని ఏదైతే భావిస్తున్నావో, ఒక కొత్త సంవత్సరం లభించింది అని నీవు అనుకుంటున్నావో, ఇక్కడ అల్లాకు ఇష్టం లేని వేడుకల్లో నీవు పాల్గొని ఎన్ని రకాలుగా నీవు అల్లా ఆగ్రహానికి ఆహ్వానం పలుకుతున్నావో గమనించావా? ప్రతి ఉదయం ఎప్పుడైతే నీవు మేలుకుంటావో, నీ సృష్టికర్త అయిన అల్లా, నీవు విశ్వసించే నీ ప్రవక్త అల్హమ్దులిల్లాహ్, ఆ అల్లాహ్కే సర్వస్తోత్రములు, ఆయనకే అన్ని రకాల కృతజ్ఞతలు. అల్లది అహ్యానా, ఎవరైతే మమ్మల్ని బ్రతికించాడో, బాదమా అమాతనా, మేము మృత్యు ఒడిలో ఉంటిమి, ఆ తర్వాత మమ్మల్ని బ్రతికించాడు అని ప్రతి ఉదయం ఈ కృతజ్ఞత భావంతో నీవు ముందుకు రావాలి అని అల్లా ఎక్కడైతే మనకు ఆదేశించాడో, ఇలాంటి ఉత్సవాలు జరుపుకొని అల్లా యొక్క ఈ కృతజ్ఞత భావాన్ని నీవు పాటించిన వానివవుతున్నావా, ధిక్కరించిన వానివవుతున్నావా? ఈ ఉత్సవాల్లో పాల్గొనాలి, ఈ వేడుకలు జరుపుకోవాలి, ఈ సెలబ్రేషన్ వెరీ గ్రాండ్ గా మనం చెయ్యాలి అని ఏదైతే అనుకుంటున్నావో, ఇక్కడ యుస్బిహు అలా కుల్లి సులామా మిన్ అహదికుం సదకా, యుస్బిహు అలా కుల్లి సులామా మిన్ అహదికుం సదకా, మీరు ఉదయించిన ప్రతి రోజు మీ కొరకు అల్లా మీకు ప్రసాదించిన ఈ 360 కీళ్లకు బదులుగా మీరు ఒక్క దానం చెయ్యడం మీపై విధి అవుతుంది అని అల్లా ఏదైతే తెలిపాడో, ఆ హక్కును మనం నెరవేర్చే వారి అవుతున్నామా? ఆ హక్కును మనం నెరవేరుస్తున్నామా? గమనించండి, ఒక కొత్త సంవత్సరంలో ప్రవేశించాము అని సంతోషపడడానికి ఎన్నో రకాల చెడులకు పాల్పడుతున్నావు.
అల్లా నిషేధించిన ఎన్నో నిషేధితాలకు నీవు పాల్పడుతున్నావు. కానీ గడిచిన ఒక సంవత్సరమే కాదు, నీవు గడిచిన ఒక్క రోజు అందులో నీవు చేసుకున్న పాపాలేమిటి? వాటితో పశ్చాత్తాపపడ్డావా? నీవు చేసుకున్న పుణ్యాలేమిటి? వాటితో సంతోషపడి అల్లాహకు కృతజ్ఞత చెల్లించావా? ఇది చాలా ముఖ్యమైన విషయం. ఉమర్ రదియల్లాహు తఆలా అన్హు చెబుతూ ఉండేవారు, మాటి మాటికి గుర్తు చేస్తూ ఉండేవారు, హాసిబు అన్ఫుసకుం కబ్ల అన్ తుహాసబు. మీరు అల్లాహ్ ముందు నిలబడి మీతో లెక్క విచారణ తీసుకోవడం జరిగేకి ముందు మీకు మీరు మీ లెక్క విచారణ చూసుకోండి, మీకు మీరు పరిశీలించుకోండి. వజిను కబ్ల అన్ తుజను. ప్రళయ దినాన త్రాసులో మీ కర్మలు మీరు తూకం చేయబడేకి ముందు ఇక్కడే ఇహలోకంలో మీరు మీకు ఒక అంచనా వేసుకోండి. ఎన్ని పాపాలు ఎన్ని పుణ్యాలు చేస్తున్నారు, అల్లాహకు ఎంత కృతజ్ఞత చెల్లిస్తున్నారు, అల్లాహ్ యొక్క ఆదేశాలను ఎంత ధిక్కరిస్తున్నారు, ఇవన్నీ కూడా మీరు విచారణ చేసుకొని ఒక తూకంలో మీరు తూకం చేసుకొని మంచి వైపునకు ముందు అడుగు వేయండి. పాపాల నుండి క్షమాపణ కోరుతూ ఉండండి. ఈ ఉత్సవాల్లో పాల్గొనకపోవడానికి మరో కారణం ఏమిటంటే, ఇలాంటి ఉత్సవాల్లో ఏ చెడు జరుగుతుందో, ఏ పాపాలు జరుగుతున్నాయో అలాంటి వాటిలో పాల్గొనే అనుమతి ఏమాత్రం మనకు లేదు. గమనించారా ఎప్పుడైనా? ఎన్ని రకాల చెడులు అందులో ప్రబలిపోతున్నాయి, ఎన్ని రకాల చెడులు అందులో ఉన్నాయి. సర్వసామాన్యంగా ఈ రోజుల్లో కాకుంటే ఇంకా ఎప్పుడు మనం త్రాగేది అని మత్తు పానీయాలకు బానిస అవుతారు యువతులు. ఈనాటి మన యువత ఇలాంటి ఆనంద సంబరాల సమయంలోనే వారు చెడిపోవడానికి ఎన్నో కారణాలు జరుగుతాయి. అది ధూమపానం లాంటి చెడ్డ అలవాటులో పడడం గాని, త్రాగుబోతు లాంటి ఒక చెడ్డ మనిషిగా మారడంలో గాని, అక్రమ సంబంధాలు పెట్టుకోవడంలో గాని, తల్లిదండ్రులను వారి యొక్క గౌరవ మర్యాదను ధిక్కరించే విషయంలో గాని, ఇంకా ఎన్నో రకాల సామాజిక రుగ్మతలు వారిలో ఏదైతే నాటుకుంటున్నాయో ఇలాంటి సందర్భాలు చాలా అందులో కీలకమైనవి. నూతన సంవత్సర శుభాకాంక్షలు, నూతన సంవత్సర వేడుకలు, న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఈ సందర్భంలో ఎంత ఎక్కువగా డ్రింక్ లిక్విడ్స్ అమ్మబోతాయో, ప్రజలు ఉపయోగిస్తారో బహుశా వేరే రోజుల్లో అంతగా యూస్ కావు. ఇలాంటి సందర్భంలో మనం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ఈ హదీస్ను గుర్తు చేసుకోవాలి. ప్రవక్త మహానీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒక సందర్భంలో తెలిపారు, ఎక్కడైతే ఏ దస్తర్ఖాన్ ఏ సమావేశంలోనైతే మత్తు పానీయాలు సేవించడం జరుగుతుందో అక్కడ మీలో విశ్వాసం కలిగిన ఏ వ్యక్తి కూడా పాల్గొనకూడదు. గమనించారా ఈ విషయాన్ని? ఎంత ముఖ్యంగా మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలాంటి విషయాలకు దూరంగా ఉండాలని మనకు బోధిస్తున్నారు. ఎక్కడ ఏ సందర్భంలోనైతే, ఏ సమావేశంలోనైతే, ఏ పార్టీ మరియు ఫంక్షన్లోనైతే ఇలాంటి మత్తు పానీయాలు సేవించడం జరుగుతుందో ఫలా యఖ్ఉదన్న అలా మాఇదతిన్ యుదారు అలైహల్ ఖమ్ర్. ఎవరిలోనైతే అల్లాహ్పై విశ్వాసం ఉందో, ఎవరైతే పరలోక దినాన్ని విశ్వసిస్తున్నారో, మన్ కాన యుమిను బిల్లాహి వల్ యౌమిల్ ఆఖిర్, ఎవరైతే అల్లాహ్ను పరలోక దినాన్ని విశ్వసిస్తున్నారో, ఏ దస్తర్ఖాన్, ఏ పార్టీ, ఏ ఫంక్షన్, ఏ సమావేశంలో ఖమ్ర్ మత్తు పానీయాలు, డ్రగ్స్ ఇంకా ఇలాంటి విషయాలు వస్తువులు ఉపయోగించబడుతున్నాయో అక్కడ ఫలా యఖ్ఉదన్న, అరబీ గ్రామర్ ప్రకారంగా ఫలా యఖ్ఉద్ అంటేనే ఇలా చెయ్యకు,
కానీ ఎప్పుడైతే ఫలా యక్ఉదన్న, ఎట్టి పరిస్థితిలో కూడా నీవు అలాంటి చోట్ల కూర్చోకు. మరింత ఇందులో మాట నొక్కి చెప్పడం జరుగుతుంది. గమనించారా? మరియు ఎవరైతే మత్తు పానీయాలకు సంబంధించిన ఏ ఒక్క విషయంలో కూడా పాలు పంచుకుంటారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, ఏ ప్రవక్త? సర్వ లోకాలకు కారుణ్యమూర్తిగా పంపబడిన ప్రవక్త. ఏ ప్రవక్త? హరీసున్ అలైకుం బిల్ ముమినీన రఊఫుర్ రహీం లాంటి ఉత్తమ గుణాలు అల్లాహ్ స్వయంగా ఖురాన్లో తెలిపాడు. అలాంటి ప్రవక్త శపిస్తున్నాడు. అల్లాహు అక్బర్. కరుణించే, కనికరం చూపే ప్రవక్త శపిస్తున్నాడు అంటే ఆ పాపం ఎంత ఘోరమైనది, ఎంత చెడ్డదైనది, ఎంత చండాలమైనది, ఎంత మనకు నష్టం కలిగజేసేది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అలాంటి చోట కూర్చోకండి అని నొక్కి చెప్పి హితోపదేశం చేశారు. ఇంకా ఎవరైనా అలాంటి విషయాల్లో పాల్గొంటున్నారంటే వారిపై శాపాలు కురిపించారు. అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్. శాపాలు కురిపించారు. అంతేకాదు, ఇలాంటి సందర్భాలలో అక్రమ సంబంధాలు, యోగ్యం లేని, పరస్పరం నిషిద్ధంగా ఉన్నటువంటి పురుషులు స్త్రీలు ఒక చోట కలుసుకుంటారు. యువకులు యువతులు ఒక చోట కలుసుకుంటారు. నా క్లాస్మేట్ అని, మా జాబ్ మేట్ అని, మాతో ఉండేవాడు అని, ఈ విధంగా ఎన్నో రకాల దగ్గర సంబంధాలు ఉన్నాయి అన్నటువంటి చాలా ప్రభావితమయ్యే ప్రేమ మాటలు మాట్లాడుకుంటూ ఇలాంటి పాప కార్యాల్లో అందరూ కలిసిపోయే ప్రయత్నం ఏదైతే చేస్తారో అందులో ఒకరికి ఒకరు టచ్ అవడమే కాదు, ఒకరికి ఒకరు కేక్ పీసెస్ తినిపించడమే కాదు, దాని యొక్క క్రీమ్ ఒకరి ముఖముపై మరొకరు పూయడం, ఇంకా ఇలాంటి ఎన్ని కార్యాలు జరుగుతూ ఉంటాయంటే శరీరాలు ఒకరికి ఒకరు కలుసుకొని ఆనందం పొందుతున్నాము. ఇలాంటి సందర్భంలో కాకుంటే ఇంకా ఎప్పుడు అని అవి జాయజ్, హలాల్, యోగ్యం అన్నటువంటి మాటలు కూడా మాట్లాడతారు. ఇలాంటి యువకులు యువతులు ఎప్పుడైనా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ హదీసులను గమనించారా? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి 2 హదీసులు ఇక్కడ నేను తెలియజేస్తున్నాను, శ్రద్ధ వహించండి. ఒక సందర్భంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రశ్నిస్తారు. మిక్దాద్ ఇబ్నుల్ అస్వద్ రదియల్లాహు అన్హు ఉల్లేఖించారు, ముస్నద్ అహ్మద్లోని హదీస్, దీని యొక్క సనద్ జయ్యిద్. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అడిగారు, మా తఖూలూన అని జినా, మా తఖూలూన ఫి జినా, వ్యభిచారం అంటే మీలో, వ్యభిచారం గురించి మీరేమంటారు? సహాబాలు చెప్పారు, అది హర్రమహుల్లాహు వ రసూలుహు ఫహువ హరామున్ ఇలా యౌమిల్ ఖియామా. అల్లాహు తఆలా మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దానిని హరాం చేశారు, నిషిద్ధపరిచారు, ప్రళయ దినం వరకు కూడా అది హరాం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు, ఒక వ్యక్తి బయటి దూరపు 10 మంది స్త్రీలతో వ్యభిచారానికి పాల్పడుతున్నాడంటే ఇది అతని పొరుగులో ఉండే, దగ్గరిలో ఉండే ఒక స్త్రీతో వ్యభిచారం, ఒక దగ్గరగా ఉండే స్త్రీతో వ్యభిచారం చెయ్యడం అనేది బయటి 10 మంది స్త్రీలతో వ్యభిచారం చెయ్యడం కంటే కూడా చాలా చెడు అని. దగ్గర అంటే ఇంటి పక్కన పొరుగువారు కావచ్చు, క్లాస్మేట్ కావచ్చు, ఈ రోజుల్లో కో ఎడ్యుకేషన్లో ఏదైతే జరుగుతుందో, ఇంకా జాబ్ మేట్ కావచ్చు. దగ్గరి ఒక పరాయి స్త్రీతో వ్యభిచారం చెయ్యడం దూరపు 10 మంది స్త్రీలతో వ్యభిచారం చేయడం కంటే కూడా చాలా ఘోరమైనది.
ఇంతటి ఘోరమైన పాపానికి ఇలాంటి నూతన సంవత్సర వేడుకల సందర్భంలో, న్యూ ఇయర్ సెలబ్రేషన్ సందర్భంలో చాలా పాల్పడుతూ ఉంటారు. అంతేకాదు, ఒకరికి ఒకరు ముద్దు పెట్టుకోవడం, ఒకరి చేతిలో ఒకరు చెయ్యి కలిపి శరీరాలు ఒకరికి ఒకరు తాకే విధంగా కలిసిమెలిసి ఉండడం, దీని ఆనందోత్సవాలు అని అనుకుంటారు. కానీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ఈ హదీస్ను మర్చిపోతారు. లా యుతఅన ఫీ రఅసి అహదికుం, మీలో ఎవరి తలపై ఒక ఇనుప సలాఖుతో, ఒక ఇనుప కడ్డితో కొట్టడం, దానివల్ల అతనికి గాయం అవడం, ఇది చాలా తేలికగా, చాలా తేలిక విషయం. అతనికి హలాల్ కాని ఒక స్త్రీని టచ్ అవడంతో. ఇంత ఘోరమైన పాపము గమనిస్తున్నారా? ఎంత ఘోరమైన పాపము గమనిస్తున్నారా? ఒక పరాయి స్త్రీని ముట్టుకోవడం, తాకడం, ఇది ఎంత ఘోరమైన పాపము ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెబుతున్నారు. నీ శరీరంపై కొట్టడం, నీ తలను పగలగొట్టడం, ఇది అంత ప్రమాదకర విషయం కాదు. నీవు ఒక పరాయి స్త్రీని తాకడం, ముట్టుకోవడం అంతకంటే ఎక్కువ ప్రమాదకరమైనది. సోదర మహాశివులారా, నూతన సంవత్సర వేడుకలు మనం జరుపుకోకూడదు. దీనికి ఎలాంటి అనుమతి లేదు. ఈ అనుమతి ఉంది అని ఎవరైతే అనుకుంటారో, లేదా ఒక్కసారి మనం పాలు పంచుకుంటే, అందులో మనం హాజరవుతే ఏమంత పెద్ద నష్టం జరుగుతుంది? తర్వాత మనం నమాజ్ చేసుకుంటాము, అల్లాహ్తో క్షమాపణ కోరుకుందాము, తర్వాత మనం ఈ పుణ్యాలు చేసుకుందాము, ఇలాంటి భావనలతో కూడా అందులో పాల్గొనడం ఇది యోగ్యం కాదు. ఒక పాపం మరో పాపం వైపునకు తీసుకెళ్తుంది. అందుకొరకు ఇందులో జరిగే చెడులన్నిటినీ కూడా నేను ప్రస్తావించలేకపోయాను. కొన్ని ముఖ్య విషయాలను మాత్రమే నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. అంతేకాదు, అదృష్టవంతుడైన, సౌభాగ్యవంతుడైన ముస్లిం ఎవరో తెలుసా? సౌభాగ్యవంతురాలైన ముస్లిం యువతి ఎవరో తెలుసా? తన జీవితంలో గడుస్తున్న ప్రతి క్షణం అతన్ని అల్లాహకు దగ్గరగా చేయాలి. అతడు స్వర్గానికి చేరువవ్వాలి. అదృష్టవంతుడు, అదృష్టవంతురాలు ఎవరు? ఇహలోకంలో కొన్ని సంబరాలు, కొన్ని ఆనందోత్సవాలు యోగ్యమైనవి కూడా తప్పిపోతే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి తోడుగా స్వర్గంలో మనం కూర్చుండేటువంటి అదృష్టాన్ని పొందడం, ఇది అసలైన అదృష్టం, ఇది అసలైన సౌభాగ్యం. మీరు బుద్ధిమంతులు కండి. బుద్ధిమంతుడు, జ్ఞానవంతుడు ఎవరంటే తాత్కాలిక ఆనందం కోసం శాశ్వతమైన ఇబ్బందులను కొనుక్కోడు. జ్ఞానవంతుడు ఎవరు? తాత్కాలికంగా ఒక మంచి పని చేయడంలో ఏదైనా ఇబ్బంది కలిగితే దాన్ని ఓర్చుకొని శాశ్వతమైన సుఖాన్ని పొందే ప్రయత్నం చేస్తాడు. ఇంకా చెప్పుకుంటూ పోతే ఎన్నో విషయాలు ఉన్నాయి. కానీ చెప్పిన కొన్ని విషయాలను కూడా గ్రహించగలిగితే చాలా మంచి గుణపాఠాలు నేర్చుకోగలుగుతాము. నూతన సంవత్సర వేడుకలు, న్యూ ఇయర్ సెలబ్రేషన్ ఒక ముస్లింగా తనకు తాను భావించి చేయడానికి ఏమాత్రం అవకాశం లేదు. ఇక ఇందులో శుభాకాంక్షలు తెలియజేయడం, వారి వారి పండుగల సందర్భంలో శుభాకాంక్షలు తెలియజేయడం, చివరిలో ఒక్క హదీస్ మీకు తెలిపి మాటను నేను సమాప్తం చేస్తాను. మీకు ఆ హదీస్ చాలా స్పష్టంగా తెలిసి ఉండవచ్చు, ఎన్నో సందర్భాల్లో వింటారు కావచ్చు. ఏమిటి ఆ హదీస్? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సూర్యోదయము సందర్భంలో, సూర్యాస్తమయము సందర్భంలో నమాజు చెయ్యడం నుండి వారించారు కదా. ఎందుకు? ఆ సమయంలో బహుదైవారాధకులు
శైతాన్ను పూజిస్తారు. శైతాన్ను పూజిస్తారు. ఇక్కడ ఇక మీరు గమనించండి, ఎవరైనా ముస్లిం నమాజ్ చేస్తే శైతాన్ సంతృష్టి కొరకు చేస్తాడా? చేయడు కదా, కేవలం అల్లాహ్ కొరకే చేస్తాడు కదా. అయినా అలాంటి సందర్భంలో, అలాంటి సమయంలో వారికి పోలిక ఉండకూడదు అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నమాజు చేయడం నుండి మనల్ని వారించారు. అంటే స్పష్టమైన షిర్క్ చేసేవారు, వారికి మనం ఎలా శుభాకాంక్షలు తెలియజేయగలుగుతాము? వారికి మనం ఎలా గ్రీటింగ్స్ ఇవ్వగలుగుతాము? అందుకొరకే సోదర మహాశయులారా, ధర్మాన్ని నేర్చుకోండి. యువకుల్లారా, యువతుల్లారా, ఈ తాత్కాలిక జీవిత ఆనందాల కొరకు అల్లా ఆదేశాలను ధిక్కరించకండి. అల్లా ఆదేశాలను గౌరవించండి. అల్లాహు తాలా మనందరికీ ఇహ పరలోకాల మేళ్లు ప్రసాదించి ఆయనకు ఇష్టమైన మార్గంపై సదా నడిచేటువంటి సద్భాగ్యం ప్రసాదించుగాక. ఇలాంటి చెడు దురాచారాలు, పాప కార్యాల నుండి అల్లాహ్ మనల్ని, మన యువతను కాపాడుకోగాక. ఆమీన్. وآخر دعوانا الحمد لله رب العالمين. والسلام عليكم ورحمة الله وبركاته.